హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్. ఈ రోజు అయితే మీకు ద బెస్ట్ బిర్యానీ అయితే చెప్తానమాట. శ్రీకాకుళం నుంచి దగ్గర సుమారు 60 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట ఈ బిర్యానీ టేస్ట్ చేయాలంటే. ఈ బిర్యానీ అనేది ఓవరాల్ ఆంధ్రలోనే ఫేమస్ బిర్యానీ కూడా చాలామంది తక్కువ తెలుసు. ఇప్పుడైతే ఆ బిర్యానీ తినాలనుకుంటే వసప్ప వెళ్ళాలన్నమాట. ప్రజెంట్ మనం వసప్ప దగ్గరలో ఒక ఆన్లైన్ అయితే దాటేస్తున్నాం. వసప్ప అనేది ఎర్రమండలానికి కొత్తూరు దగ్గరలో ఉంటుంది. ఓన్లీ బిర్యానీయే కాదు, ఇక్కడ ప్రతిదీ కూడా చాలా అందంగా మనకు కనిపిస్తుంది అనమాట. అదే వింటర్ సీజన్లో వస్తే ఉంటుందబ్బా ఇక్కడ లొకేషన్ వేరే లెవెల్ అనమాట. ఆ కొండలను చూస్తూనే ప్రశాంతత అనిపిస్తుంది మనకి. ఇప్పుడైతే మనం వసప అయితే వచ్చేసాం దగ్గరలోకి. ఇక్కడ చాలా కొత్త కొత్త రెస్టారెంట్లు కూడా పెట్టారు. వసప దాబా అని ఉంటుంది, మళ్ళీ రామానాయుడు వసప బిర్యానీ సెంటర్, అలానే 2-3 ఉంటాయి. ఓల్డెస్ట్ అనేది ఊర్లో ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు రొటీన్గా ఎప్పుడు తినే ప్లేస్ అనేది గేదెల రామానాయుడు బిర్యానీ సెంటర్. అతను ఇక్కడ చాలా ఫేమస్. నేను ఇప్పుడు దగ్గర 10 to 20 టైమ్స్ అయితే తినే ఉంటాను అక్కడికి వచ్చి. ప్రతి వసప ఊర్లో అయితే ఉన్నాము, దాని ముందునుంది అనమాట రామానాయుడు వసప బిర్యానీ సెంటర్. ఇదైతే ఫేమస్. అలానే పాకలో ఒక వసప బిర్యానీ ఉంటుంది, అది స్టార్టింగ్లో ఉన్నది అనమాట. అది ఊర్లో ఉంటుంది, అక్కడి నుంచి ఇది ఫేమస్. అలానే 2-3 కొత్తగా అయితే పెట్టారు, అవి ఎలా ఉన్నాయో మనకు తెలీదు. ఎప్పుడు మనం రొటీన్గా తిన్న ప్లేస్కి అయితే వచ్చేసాము. అంటే ఇక్కడ పార్సల్లో తప్ప ఇక్కడ తినే ప్లేస్ ఉండదు, ఏమి ఇవ్వరు, పార్సల్ కట్టేసుకుపోవడమని. చాలామంది వస్తారనమాట ఇక్కడ నుంచి. ఒడిస్సా నుంచి ఒక పక్క నుంచి వస్తారు, అలానే సీతంపేట దగ్గర 50 km అబోవ్ నుంచి కూడా చాలామంది వస్తారనమాట. పార్సల్ అనేది 130 రూపీసే వర్తే, బట్ చాలా బాగుంటుంది. అది కూడా ఇస్త్రాకులు కట్టి మరీ ఇస్తాడు. అది చాలా ఓల్డ్ ట్రెడిషనల్తో అయితే ఇది ఉంటుంది, బాగుంటుంది అనమాట ఫ్లేవర్ ప్రతి. సరే తిని టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను. ఓకే, ఈ బిర్యానీ కోసం శ్రీకాకుళం నుండి తీసుకొచ్చాడు ఒడిస్సా బార్డర్కి. ఇక ఈ వసప గాడు పెద్ద సమస్య వచ్చి పడింది. చూద్దాం. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది వసప. నెంబర్ ముందే ఫోన్ చేసి అయితే ఆర్డర్ ఇచ్చుకోవాలి, లేకుంటే చాలా లేట్ అవుతుంది. వెయిటింగ్ మాలా ఉండాల్సి వస్తుంది. మనం వచ్చింది ఈ టైం అనుకుంటే ఇంకొక 1/2 hour వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట. మళ్ళీ 2వ టర్న్ వల్ల వెయిట్ చేసాము. చూడొచ్చు చాలా ఫేమస్, ఎగబడి ఉంటుంది అనమాట. చాలామంది మన బిర్యానీ అయితే మనకు వచ్చేసింది. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇంకా తిన్న ప్లేస్ ఎత్తుక్కోవడమే. ఇప్పుడైతే వసపకి వెళ్ళి బిర్యానీ తీసుకున్నాం. ఇక్కడి నుంచి మనం మెట్టూరు వెళ్ళకుండా డైరెక్ట్గా మనకి మాతల అడ్డుబంగి అయితే ఒడిస్సాలో తింటాం అనమాట బిర్యానీ. ఇది మనం ఆంధ్రాలో బిర్యానీ తీసుకొని ఒడిస్సాలో బిర్యానీ తింటాం మనం. అలానే మనకి చిన్న పని కూడా ఉంది ఒడిస్సాలో, అది ఏంటనేది చూపిస్తాం తర్వాత. ఇప్పుడైతే మనం మాతల దగ్గరికి వెళ్తున్నాం. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఊరు ముందు నుంచి సోమనాథపురం అని చాలా ఊర్లు ఉంటాయి. మాతల బ్రిడ్జ్ ముందనమాట. ఇక్కడ మనం రైట్ సైడ్ తీసుకుంటే వేరేగా ఎర్రమండలం అయితే వెళ్ళిపోతాం. ఎర్రమండలం బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్తాం. మళ్ళీ బ్యాక్ సైడ్ కొత్తూరు నుంచి వెళ్తే లాంగ్ వచ్చేస్తుంది. ఇదే వంశధార నది మీద ఉన్న బ్రిడ్జ్ మాతల. ఇక్కడ నుంచి మనం అడ్డుబంగి ఒడిస్సా, డైరెక్ట్ ఒడిస్సాలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఒడిస్సాలోకి ఎందుకు వెళ్తున్నామంటే చెప్పకూడదు, లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు కూడా. ప్రజెంట్ అయితే మనం వంశధార నది అయితే దాటేసాం. ఇంక స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి ఒక 2 km అయితే ఉంటుంది ఒడిస్సా బార్డరు. చాలా బాగుంటుంది అనమాట. ఒక పక్క ఒడిస్సా వస్తే సిగ్నల్, ఒక పక్క ఆంధ్ర సిగ్నల్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే మనం మాతలు అయితే వచ్చేసాం. ఈ మాతల నుంచి స్ట్రైట్గా మనం వెళ్ళిపోవడమే. అడ్డుబంగి వెళ్ళాలంటే ఒడిస్సా అడ్డుబంగి. నాట్ ఓన్లీ అడ్డుబంగి అంటే మళ్ళీ సీతంపేట దగ్గర ఒక అడ్డుబంగి ఉంది. ఇది ఆ అడ్డుబంగి అయితే కాదు, సీతంపేట అడ్డుబంగి ఓన్లీ మన శ్రీకాకుళంకి సంబంధించింది. ఇది ఒడిస్సా అడ్డుబంగి అనమాట, ఒడిస్సా బోర్డర్ ఇది. ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట లొకేషను. అలానే ఈ లొకేషన్లో మనం బిర్యానీ తిందామని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఒడిస్సా వచ్చామన్నమాట. 15 కిలోమీటర్లు మళ్ళీ ముందుకు వచ్చాం బిర్యానీ తినడానికి. బిర్యానీ అయితే అవసరంగా ఉంటుంది. కోటి చెప్పు ఎలా ఉంది వసప బిర్యానీయా? మనం ఇప్పుడు కొడదాం. మంచి మంచి మొక్కలు వేసాడు 4. మంచి రైస్, క్వాలిటీ రైస్. 130 రూపీస్. కానీ 130 వస్తా వేరే లెవెల్లో ఉంది. ఎగ్గు గిగ్గు. కొత్తూరు మండలంలో ఉన్న వసప బిర్యానీ చూస్తే హైలైట్. మొక్కలు కూడా సౌతుకున్నాయి, చూడవచ్చు మొక్కలు హైలైట్. ఆ సోడా మాది అక్కడ ఎవరు. ఏంటి మమ్మీ ఎవడు? ఇలా పట్టుకొని ఇక్కడ
వేరే లెవెల్. మన శ్రీకాకుళంలో కన్నా సూపర్ ఉందన్నమాట బిర్యానీ మాత్రం. ఎవరు కొత్తూరు ఈ వసప ఏరియాలోకి వస్తే పక్కగా మిస్ అవ్వకండి. ఏదో మంచి బిర్యానీ టేస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం వచ్చేసేయండి కొత్తూరు. 130 రూపీసే, కానీ ఆల్రెడీ ముందు ఉంటుంది చూసారా నాయుడు అని, అది హైలైట్ అనమాట. చాలా ఉన్నాయి. అక్కడ నాయుడు అనేది స్పెషల్లో ఉంది. గేదెల రామానాయుడు అనమాట అతని పేరు. 130 రూపీస్ కానీ ఏ క్లాస్లో ఉంటుంది అనమాట బిర్యానీ. అండ్ బిర్యానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ మీకు ఇంకోటి ఉంటుంది, అది చూపిస్తాను. అవ్వకండి, సరుకు వేరేదనమాట వస్తుంది. ఫైనల్లీ బిర్యానీ అయితే కంప్లీటెడ్. దుమ్ము దులిపేసాము. ఇక్కడ సలాడ్ కింద ఒక ఎగ్ మంచి ప్యాకింగ్ ఉంటుంది అనమాట, గ్రేవీ కూడా. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ రావాలనే అనిపిస్తుంది. ఎవరైనా మీకు వసపు తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకురమ్మని చెప్పండి, చాలా బాగుంటుంది అనమాట బిర్యానీ కూడా. వసపులో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. ఇప్పుడైతే మనం అడ్డుబంగి పూర్తిగా లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కింగ్ ఫిషర్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ కింగ్ ఫిషర్స్ తీసుకెళ్ళడానికి. ఈ కింగ్ ఫిషర్స్ ఎందుకే అనుకుంటే మన శ్రీకాకుళంలో ప్రజెంట్ అయితే కింగ్ ఫిషర్స్ లేవు. మా బ్రదర్ ఫోన్ చేసి ఎలానా అక్కడికి వెళ్ళాం కదా తీసుకురా అన్నాం. నేనైతే కింగ్ ఫిషర్ దగ్గరికి వచ్చాం. కింగ్ ఫిషర్ అయితే దీంట్లో ఉండేది కాదు, డైరెక్ట్ బాటిల్ మీద ఉంటుంది ఆ ఫిషర్ దగ్గరికి. ఆల్రెడీ తీసుకున్నాం. బ్యాగ్లో చూపిస్తాను చూడండి మీకు. ఇది స్టాక్ కింగ్ ఫిషర్ నెక్స్ట్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోలు అయితే వస్తాయి. ఈ వీడియో మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే మాత్రం కామెంట్ చేయండి.